తెతుగా మమ్మ ఇది పైతి తేనైతే నైన్తేన్ మనల్ని అందరు ఇంటర్వ్యూ తీసుకురంట, కానీ అందరు వాడుకోరంట తప్ప ఎవరికి టైంకి సాయం చేయాలంట. ఇప్పుడు నేను చూసేటోళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అరే మోహన్ స్మైలీ చూస్తే చెట్టు నవ్వుకోవచ్చు అని చెప్పి చూస్తారు. అంటే నేను మోహన్ స్మైలీ కొన్ని రోజులు వీడియోలు ఆపేసి జైలు వచ్చి వచ్చిన తర్వాత డమ్మిగా డ్రైవ్ అని అనుకుంటారా? నీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు? యువశేఖరు రాజు డేంజర్ ఇప్పుడు కూడా చెప్తున్నా ఏంటంటే నా ఫేక్ ఐడి ఏ లంజోడు చేసుకుంటూ చింటుగాడు. చాలా మంది నాకు ఒకటే అడుగుతున్నారు, చింటూ నువ్వు కొట్టుకుంటావా? ఆ కెమెరా ముంగలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేసినంటే మన దగ్గర యాక్టింగ్ చేయవద్దు. అదే మనకు అదొకటి ఇష్టం ఉండదు. అంటే ఏడుస్తున్నా ఏం నువ్వు ఒకసారి చిన్న నవ్వి అద్దాలు పెట్టుకొని ఇట్లా నాకు ముఖం చూపాడు కానీ లంజడుగా నత్తి నత్తి అన్నా అనుకో తీసేస్తా నా జేబులో నా కత్తి. నేను కొట్టినా మస్తు మందిని ఓన్లీ కొట్టినా. రోజు కొట్టినావు అంటే నేను నువ్వు రోజు కొట్టినావు అది కొట్టలేనప్ప. ఇది తీసేయి. రాజు డేంజర్ స్మైల్ నేను కొట్టిందంట కదా. అదే ఓ పల్తు రాజు డేంజర్ ఓ బుద్ధి కాండోదా అట్లా మోహన్ స్మైల్ అంటే తెలియాలిగా. అలాగే అలా ఉంటదని కథ. చేను బయటికి చేను బయటికి చూడవా? క్రోమ్ లో చూస్తాను. చూస్తావా? ఇస్తావా అయితే బ్యాటింగ్? షార్ట్ ఫిలిం లేస్తే షార్ట్ వీడియోలు షార్ట్ ఫిలిం చేస్తాను షార్ట్ అన్ని అవేనా నువ్వు అన్ని? వీడికే నా లైఫ్ బాగాలేదంటే కేసు అయ్యి మొత్తం ఎంత మీనికే తిన్నా అంత డౌన్ కైనా అని నాకు అనిపిస్తుంది. నేను చూస్తుంటే నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది. ఎందుకు? సాయి ప్రసాద్ గారు చేస్తాడు. ఎట్లా అంటే వాడు ఏదో ఉద్ధరించినట్టు చేస్తాడు. అట్లా చేస్తాడు. ఏం చెప్పాలి వానికి? వానికి టాలెంట్ లేదా? వాడు నిరూపించుకోమని ఉంటే నాకు లూప్ పాయింట్ దొరకంది. నేను ఎట్లా తిడతారా? పిసదంగి తిడుతున్నా మిమ్మల్ని. ఆ వీడియోలో అట్లున్నావు నువ్వు, డమియాన్లో కున్నాను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండి ఫెలో. ఈరోజు మరొక వ్యక్తితో అయితే మీ ముంగల్కి వచ్చేసినాం. ఎవరు అనుకుంటున్నారా? అతను వచ్చేసి అంటే మీ అందరు గుర్తుపట్టే వ్యక్తి. చాలా మందికి అయితే అరే మనోడు అమ్మ ఎంత పెద్ద ట్విస్ట్ పెట్టిండ్రా నాయనా అట్లా. అంటే ఓవన్కి అంటే ఊరగిన పోలేరు అట్లాంటి వ్యక్తి. అంటే రాజు డేంజర్ స్మైలీ కన్నా డేంజర్ స్మైలీ అంటే మోహన్ స్మైలీ. ఎందుకంటే నత్తి 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 అని చెప్పిన తర్వాతకి నాకు నత్తి లేదు, నేను మంచిగా మాట్లాడతా అంటే అట్లాంటి మంచిగా కమెడియన్ అయితే ఈరోజు మేము ముంగలు తీసుకొచ్చేసిన. అసలుకి ఆయన లైఫ్ ద్వారా అసలుకి ఆ ఈ థాట్స్ అన్ని ఎట్లొచ్చినాయి అని చెప్పి అతని ద్వారానే తెలుసుకుందాం. ఈ మధ్య ఎందుకు వీడియోస్ చేస్తలేడు, ఏమైనా అయిందా అని చెప్పి కనుక్కొని మనల్ని మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చలో బాయ్. నమస్తే. నమస్తే. మా తెలియని వ్యూవర్స్ కి మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి. మమ్మ ఇది పైతి తేనైతే నైన్తేన్ అంటే నీ పేరు చెప్పుగా, అది చెప్పు నీ పేరు. నా పేరు అయితే తెలుసు కదా మీకు అందరికి, మోహన్ స్మైలీ అంటారు ప్యార్చే. మనం ఉండేది ఎక్కడ కాదు, మన కోజ్గి. మాది అక్కడ పల్లెటూరు అప్ప, మీదే కాదు హైదరాబాద్ కాదు. మాది నూరే సికింద్రాబాద్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఓకే, చదువుకున్నావా మోహన్? నేను చదువు అంటే జస్ట్ అడుగుతున్నా. అంటే చదువుకున్నా. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ చదువుకున్నావా? అరే మన ఇంత మంచి చదువుకున్న వ్యక్తివి నువ్వు ఇట్లా చేయాలని థాట్ ఎట్లా వచ్చింది అసలు నీకు? అంటే టాట్ అంటే ఏం లే కానీ అందరూ అప్పుడు మస్తు యువశేఖరు రాజు డేంజర్ చింటుగాడు వాళ్ళు అందరూ చూస్తుంటే వీడియోస్ చూస్తుంటే ఒక ఏమన్నా చిన్న మిస్టేక్ అయిన ఒకట దబాంచుంటుండే వాళ్ళు. చూసిన అరే ఇట్లా నేను మంచిగా వీడియోలు తీస్తుంటే వాళ్ళు గంట ఒక మాట తప్పు చేసినందుకే గంటానం వీడియోలు చూస్తారు. మనం కూడా ట్రై చేద్దాం నత్తిదాన్ని తీసేసిన. నేను అనుకునే తీసినావా? అంటే ఫేమ్ కావాలి నేను అనుకునే తీసిన. అసలు ఫస్ట్ అయితే నీ ఏ వీడియో ఫేమస్ అయింది? నాది రాజు డేంజర్ అని తిట్టింది. రాజు డేంజర్ అని ఊషిబాయ్. ఊషిబాయ్ అంటే కన్ను గుడ్డి ఉంటుంది, జనగణ మన ఇవ్వడానికి అంటారు. ఏమో అంత ఇద్దరిని అంటే ట్రోల్ అంటే నిన్ను ట్రోల్ చేసిన వాళ్ళ ఫేమస్ అయినా వాళ్ళు నేను ట్రోల్ చేసిన నేను ట్రోల్ చేసిన నువ్వు వాళ్ళు ట్రోల్ చేసినావా? ఒక్కనే అనుకున్నావు కదా
నేను దింగేటోడు వచ్చి గుర్తుపెట్టుకో బాగా, అర్థమైనా? ట్రెండింగ్ స్టార్. అదే ఓ పల్తు రాజు డేంజర్ ఓ బుద్ధి కాన్లోదా. నేను అందరు ట్రోలింగ్ చేస్తారు కదా, నీకు అప్పుడు బాధ అనిపించదా? బాధ అంటే అనిపిస్తాను, ఎందుకంటే మస్తు మెయిన్ సాయి ప్రసాద్ గారు చేస్తే ఎవరు చేసినా నేను పట్టించుకోను. సాయి ప్రసాద్ గారు చేస్తాడు. ఎట్లా అంటే వాడు ఏదో ఉద్ధరించినట్లు చేస్తాడు, అట్లా చేస్తాడు. ఏం చెప్పాలి వానికి? వానికి టాలెంట్ లేదా? వాడు నిరూపించుకోమని ఉంటే ఊకేనే ఎవడు ఫేమస్ కాడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న. ఎట్లా అంటే ఎవడన్నా ఏమన్నా చేస్తేనే ఫేమస్ అవుతాడు, ఊకేనే అయితే ఎవడు ఆడు. అది వానికి సిగ్గులేదు లంజోడుకు. నిజం చెప్తున్నది, ముఖం మీద చెప్తున్నా. లంజోడు కా నీకు టాలెంట్ ఉంటే నిరూపించుకో. సరేనా? ముడ్డల ముఖం, కుక్కల ముఖం నాకు అర్థం కాదు. కుక్కలు కూడా దేని లమ్మని అర్థం కాదు. అంటే ఎందుకు చాలా ట్రోల్ చేసింది ఆమె. మస్తు తిట్టిండా? నాకు లూప్ పాయింట్ దొరకంది, నేను ఎట్లా తిడతారా? పిస దెంగి తిడుతున్నా మిమ్మల్ని. లంజడుకులారా, పిచ్చి లంజడుకులారా, దెంగుతే దబ్బాలా మీకెళ్ళి మా అక్కెళ్ళాడే. నేను నిన్ను ఇంతకు ముందుకు ఎడ చూసిన తెలుసా? ఒక అమ్మాయితో ఇంటర్వ్యూ చేస్తావు. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు తర్వాత మా ఫ్రెండ్ ఇప్పుడు ఏమాట అయిపోయినా సార్, మనల్ని అందరు ఇంటర్వ్యూ తీసుకురంట, కానీ అందరు వాడుకోరంట తప్ప ఎవరికి టైంకి సాయం చేయాలంట. బరాబరా బదరా? బరాబరేనా? బరాబరేనా? పెళ్లి చేసుకున్నావు కదా? అవును, పెళ్లి చేసుకుంటే నిజంగా ఆ కెమెరా ముంగలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తానంటే మన దగ్గర యాక్టింగ్ చేయవద్దు. అదేనా? మనకు అదొకటి ఇష్టం ఉండదు. ఎందుకు చెప్పాలా? ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటున్నా, నేను తల్లి కడుతున్నా అని చెప్పి ప్రాంక్ గైస్ అన్నావు అనుకో. ముందు నువ్వు నత్తి మాట్లాడే ప్రాంక్ అన్నావు నువ్వు. ఇది ఇంకా పెద్ద ప్రాంక్ ఉంటుంది. ఇది అది ప్రాంక్ నిజమే. నిజం పెళ్లి చేసుకున్నావు, కానీ వీడియో అయితే హైలైట్ చేసినావు. అట్లా ఎట్లా ఎగుదైన వీడియో అది. నాకు ఇంట్లో ఇష్టం లేని సంబంధాలు చూసి పెళ్లి చేస్తుండ్రు. నాకు ఇష్టం ఉన్నంత నేను వచ్చిన. మీరు పోలీస్ కంప్లైంట్లు అవన్నీ ఇస్తే మేము జిక్కము. మీరు జిక్కినా కూడా మేము చచ్చిపోతాం. అది మా ఇంటర్ల కోసం చేద్దాం అనుకున్నా. అంటే మేము వాళ్ళ ఇంటర్ల కోసం పెడదాం అనుకున్న వీడియో సడన్ ఇన్స్టాగ్రామ్ చూసి మొత్తం వైరల్ అయిపోయి ఫేమస్ కావాలని చేసినావు. నిజం చెప్పు. ఫేమస్ అని ఏం లే, నాకు పెట్టాలని అవసరం కూడా లేకుండే వద్దనుకున్నా. కానీ అది మా పిల్లనే పెట్టమన్నది, పెట్టేసి. మళ్ళా ఏమైంది? మళ్ళీ జైలు పోయినావు అంట, ఇంట్లో గొడవలు అయినాయి అంట ఫుల్గా. జైలు అంటే పోయినా, పోక్సో కేసు. అంటే ఏడుస్తున్నాయి నువ్వు? ఎందుకే అని చెప్తా. నీ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నిజంగా? అయ్యి అవును లేదని చెప్పు. జైల్లా పడ్డ కష్టాలు అంటే మీ పిల్ల కోసం మస్తు కష్టపడ్డా అయితే నువ్వు. కష్టం అంటే అట్లే. అంటే జైలు కూడా అంటే ఒక అమ్మాయి కోసం జైలు కూడా అంటే ఓళ్ళు ఊరబ్బా. అమ్మాయి కోసం నేనంతకు నేనే ఎందుకు నా పోల్సోలో మీకు ఏజ్ లేదు, అందుకే పోక్సో కేసు అయింది అంటున్నా. అవునా? జైలు ఎన్ని రోజులు ఉన్నావు? జైలు నెల రోజు. నెల రోజులు ఉన్నావు. ఓళ్ళు తీసుకొచ్చారు బయటికి? మమ్మీ డాడా? మా మామ. మామనా? అంటే ఇద్దరు అనుకో, మా ఇంటి వాళ్ళు మా మామ. నీకు మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా మమ్మీ డాడీ వ్యవసాయం. నువ్వు చేయవా? చేస్తా నేను కూడా. కాకపోతే ఉత్తి వీడియోలేమో మొత్తం ఇక. అంటే మనం వీడియోలో యాదో సక్సెస్ కొట్టాలి అది అనుకున్నాం. అంటే నెక్స్ట్ నీకు ఒకవేళ మన దాని పేరు ఏదైనా మంచి కమెడియన్ లెక్క ఇప్పుడు చాయిసెస్ వస్తాయి కదా కొన్ని ఈ ప్రోగ్రామ్స్ లలో ఈవెంట్స్ లలో, అట్లా వస్తే వెళ్తావా? వెళ్తాను. వెళ్ళాలా? నువ్వు ఏం లేనట్టు వీడియోలలో నువ్వు చంపుతున్నావు. వీడియోలు మనం ఎట్లుంటాయి చూసినా, కానీ ఆ వీడియోలో అట్లున్నావు నువ్వు. ఇక్కడ డమియాన్లో కొన్నావు నువ్వు. ఎందుకు బాలేనా? కాదు, నువ్వేం మాట్లాడతా ఆడదాంట్లోకి ఎన్ని చేస్తున్నావు? అదే మామా ఇట్లా మాట్లాడుతున్నా. అంటే ప్రతి ఒక్క పబ్లిక్ నేను చూసేటోళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అరే మోహన్ స్మైలీని చూస్తే జర నవ్వుకోవచ్చు అని చెప్పి చూస్తారు. అంటే నేను మోహన్ స్మైలీ కొన్ని రోజులు వీడియోలు ఆపేసి జైలు వచ్చి వచ్చిన తర్వాత డమ్మిగా డ్రైవ్ అని అనుకుంటారా? అనుకున్నారు బాయ్. అనుకున్నారా? నీ ఫ్రెండ్స్ ఎవరు రాలే నీకు? మళ్ళా నా ఫ్రెండ్స్ అంటే అది జర పిల్ల విషయం డేంజర్ కదా అన్న, ఎవరు రాలే. ఎంతున్నా ఫ్రెండే గానీ అది అర్థమైందా? గుంతలు పడాలని ఇద్దరు పడదాం అనుకోడు తప్ప ఒక్కడు పడాలనుకోడు. అసలు మీ ఫ్రెండ్ రాలే అంటే ఇక వేస్టే. అట్లే అనుకోను. అట్లే అనుకో అంటే గురించి చెప్పదండి, ఏం చెప్పాను కూడా అర్థమైతే లేదు. నేను చాలా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొని ఉంటున్నావు ఇక్కడ, లేదంటే హైదరాబాద్ ఉంటున్నావు, ఊర్లో ఉంటావా? నేను హైదరాబాద్ ఒక్కొని ఉంటావా లేదంటే ఫ్రెండ్స్ తో ఉంటావా? ఫ్యామిలీ? చిన్నమ్మ.
ఉంటావా? జాబ్ చేసుకుంటున్నావా లేకపోతే ఖాళీగా తిరుగుతున్నావా వీడియోస్ అంటావా? వీడియోస్ జాబ్ ఆ, ఏదన్నా చేసుకోవాలా. నువ్వు చదువుకున్నావు, చదివేందుకు ఆపుకున్నావు మళ్ళీ ఈ వీడియో. ఇగో నేను ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తా తెలుసా, మోహన్ స్మైలీ, చదువుకున్నావు చదువుకోవాలా. వీడియోస్ చేయగానే 4 ఫేమస్ చూడంగానే వీడియో ఆపేస్తారు. చదువుకుంటే అంటే చదువుకుంటే ఏం మాస్ మంది ఉండదు చదువుకుని మడ్డ కూర్చున్నారు కానీ ఆ, చదువుకుంటే ఏమొస్తా వస్తే తెలుగు వస్తుంది అంతే. ఆహా, ఏం జాబ్లో వస్తాయా? రావా? రావు. ఆహా, ఎందుకు రావు నువ్వు అంటున్నావు కానీ. రావా ఇంతమంది ఎందుకులే నేను నా ముందర మస్తు మంది ఉన్నారు. ఆ, మనం ఇప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళా ప్రెసెంట్ ఏం అంటే వీడియోస్ ఏమని నువ్వు అసలు వీడియోస్ చేస్తలేవు, అసలుకి ఏంది కథ? ఖాళీ జైలుకి పోయినప్పటి నుంచి నేను ఎట్లను లైట్ తీసుకున్నాను. నీకు మనసు రీపోయిందా నీకు? విరిగిపోయింది అన్ని లైట్ తీసుకున్నాను. నువ్వు మాట్లాడే అసలు అసలు ఎందుకు అట్లా అంటే మన పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితం ఏమైపోవాలి మన? పెళ్ళి అంటే ఇక ఏమో చూద్దాం. చూద్దామంటే? వచ్చినాక అంటే ఆమె రాదనుకుంటున్నావు ఇంకా? ఆ? ఆమె రాదా? అంటే ఆమె వస్తుంది కానీ వాళ్ళు ఇంటర్వ్యూ జర ఆహా, అంటే మేము వాళ్ళు బీసీ మేము ఎస్సీ అన్నట్టు ఆహా. క్యాస్ట్ వేరైనందుకు ఇక క్యాస్ట్ ఏదైతే Caste ధర్మం అయితే వేరు. ఒకటే కదా. ధర్మం ఒకటే అని అది అందరు ఒప్పుకోలే కదా. ఒప్పుకోరాలు. ఒప్పుకోరు వాళ్ళు. అట్లని మన తన పైసా లేదు ఏం పని చేయను నేను చిల్లరగాని కదా ఆహా. మనం పేరు గట్టిగా తెచ్చుకున్నాం చిల్లరగాని. జైల్లో ఉన్న రోజులు ఏం ఆలోచించను, ఏమేం పని చేసిన జైల్లో? నిజం నిజం చెప్పు. జైలు ఏం మనం ఎట్లాకైనా మోహన్ స్మైలీ కదా ఆ, జైలు సార్ వాళ్ళు ఒకటి మస్తు గుర్తుపట్టింది మంచిగా. ఆ, సార్ వాళ్ళు ఒకట ఇట్లా షేర్ చేసి మంచిగా మా ఊరు రా ఇది మనోరు రా అంటాను అందరికి చెప్తుండే సార్ వాళ్ళు. ఆ, వేరే నాకు చాలా నయం రా ఇంత పెద్ద పేరన్న సంపాదించిన ఒకటి అన్నట్లు అనిపించింది. ఆ, దీనివల్ల ఏం సంపాదించకుండా ఆహా. చాలా నీకు అక్క చెల్లె వాళ్ళు ఎవరు లేరా? చెల్లె సిస్టర్ ఉంది. మన మమ్మీ డాడీని ఎవరు చూసుకుంటారు? ఆ? నువ్వు ఇక్కడ ఉంటావు కదా, మమ్మీ డాడీని ఎవరు చూసుకుంటారు అక్కడ? వాళ్ళు ఇంటికాడనే ఉంటారు. ఆహా, అంత ఓకే కదా. ఉమ్. ఏం అంటే నువ్వు నాకు ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, అరే ఏదో అంటే ఏదో బాధలో ఒకసారి బాధ బాధ అని ఏం లేదు కానీ చెప్తున్నాను నీకు. ఆహా, ఉంటది బాధ అన్నాక మనిషికి ఉండదు చెప్పు. ఉంటది మంచి. ఉంటది సిచ్యువేషన్ వీడికే నా లైఫ్ బాగాలేదంటే కేసు అయ్యి మొత్తం మొత్తం ఎంత మీనికే తిన్నా అంత డౌన్ కైనా అని నాకు అనిపిస్తుంది. నేను బాధ అన్నా సరే కెమెరా ముందర అయితే నవ్వుకుంటున్నాను. నా మనసులో ఎంత బాధ. ఇప్పటి నుంచి నువ్వు మంచి వీడియోలు చేయి, స్టార్ట్ చేయి, 4 పైసలు కమాంచు, మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా అప్పుడే అయిపోలే ఏజ్. అరవింద ఇప్పుడు ఆ అమ్మాయి అంటే ధ్యాసలో ఉండి జీవితం ఖరాబ్ చేసుకోకు, 4 పైసలు కమాంచి నేను ఇంత కమాంచినా మా బిడ్డని మీ పాపని ఇట్లా చూసుకుంటా అని చెప్పినావు అనుకో, వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది కదా అబ్బా. ఇప్పుడు అదే నెక్స్ట్ టార్గెట్ అదేనా, మంచిగా చేసుకో. ఈ వీడియో ద్వారా మీ ఫ్యాన్స్ కి ఏమని చెప్పాలనుకుంటే ఏం చెప్తున్నావు? మా ఫ్యాన్స్ కి అయితే ఏం లే, ఫస్ట్ అయితే ఎట్లా సపోర్ట్ చేసిండ్రో ఇప్పుడు కూడా అట్లే సపోర్ట్ చేయాలని. ఫస్ట్ ఎట్లా వీడియోలు చేసినా నువ్వు అట్లా వీడియోలు చేయంటారు, ఇప్పుడు ఏం చేస్తావు? చేస్తా. ఏమని చేస్తావు? ఎట్లా చేస్తా అదే మామా అంట, అదే మామా అనగానే వచ్చేస్తారా? మిస్ అంట. ఇగో ఒకవేళ ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఆమె వద్దంటే వేరే అమ్మాయిని చేసుకుంటావా, లేదంటే వేరే అమ్మాయిని నువ్వే చూసుకుంటావా? అరే ఆమె వద్దన్నదేనా, ఆ, ఆమె చచ్చిపోతుంది నాకు తెలిసి. ఆహా, అంత ట్రూ, ఇద్దరం ట్రూ చాలా. ఆ. ఒకవేళ నువ్వు వేరే చూసుకుంటావు అని చెప్పి వేరే చూసుకోవాలని చెప్పి నమ్మకం ఏముంది మళ్ళా? నేను చూసుకో, ఆ, నేను నా ఫ్యూచర్ లో ఆమెను తప్పించేవని ఊహించుకోలేదు. ఆ. ఏ మోహన్ స్మైలీ అంటే ఒకవేళ ఆమె దక్కకున్న కూడా జీవితాంతం సింగిల్ గానే ఉంటా. ఆ, అంటే ఇక మోహన్ స్మైలీ అసలుకి నిన్ను ఆ అమ్మాయి ఏం చూసి పడ్డది నీకు అంటే నత్తి మాట్లాడతావు అని చెప్పా? అరే అట్లానే ఏం లే అన్న. మనం వీడియోలలో మంచిగా లేకపోవచ్చు, మన గుణం అయితే మన తను ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక వీడియో ద్వారా మీ గర్ల్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ అంటే ఎట్లా చెప్తావు? నత్తిలా చెప్పు బాయ్, నత్తిలా ఐ లవ్ యూ. నతిలేపల్లా నత్తిలేపు ఐ లవ్ యూ బందరం. మందలం వచ్చింది. బందరం. ఓకే మోహన్ స్మైలీ ఇంకా మంచి ఎదగాల సరేనా. ఇంకో ఈ వయసులో స్టెప్ వేసిన ముంగల పెళ్లి చేసుకున్నావు కాబట్టి, ఆమెని సొంతం అనుకుంటున్నావు కాబట్టి, ఇవన్నీ నువ్వు ఆమె కోసం కష్టపడి ఇంకా ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మా వాళ్ళ తరఫు నుంచి అందరం ధన్యవాదాలు. నీకు మెయిన్ సరే వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోస్ చూసి మళ్ళీ ట్రెండింగ్ లో చేయండి.
ఇప్పటి మంచి వీడియోలు చేశానా ట్రెండింగ్ లో కాదు నిన్న టాప్ చేస్తారు వాళ్ళు డన్ బాయ్. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా మోహన్ స్మైలీ, ఇప్పుడు ఇంతగానో వీడియో చేస్తున్నావు అంటే ఓలో ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలి. నీకు బ్యాక్ సపోర్ట్ ఓలు అంటే నేను ఓవర్ యూజ్ ఎగురుతూ యాటిట్యూడ్ డైలాగ్ కొడుతూ ఒక్కొక్కసారి నత్తి మాట్లాడుతూ ఏదైనా పట్టుకొని నేను కొట్టినా వెనక సపోర్ట్ అట్లా ఎవరు ఉంటారా? నా సపోర్ట్ ఉండారా, మా ఆయన ఉంటాడు. ఓలా మీ ఆయన ఆకాష్ అంటాడు, ఆకాష్ డాన్ అంటాడు. ఎక్కడా? మా మా ఊరు మనూరేనా? ఆహా, మొత్తం అంత ఇలాక మొత్తం అన్నదేమో. మొత్తం అన్నదే మనది. ఇప్పుడు మోహన్ స్మైలీ నిన్ను ఎప్పుడన్నా ఓరన్నా గెలికిరా రోడ్ల మీద పోతుంటే అరే ఈడ్రా పలానా వ్యక్తి మోహన్ స్మైలీ అన్నట్టుగా ఎప్పుడన్నా సత్తాచిరా? నన్ను అట్లేం గెలకలేరు కానీ చూసిందంటే అయిపోయా, వాడు ఆగమవుతాడు. ఇట్లే చూస్తాడు బొమ్మని, నేను ఇదేం చూసుకోమరా అనిపిస్తుంది అని బొమ్మను చూసినట్లే చూస్తాడు. ఎందుకో నువ్వు కావాల్సిన బయట బయట ఎట్లా ఎట్లా ట్రీట్ చేసే వాళ్ళు పబ్లిక్ వచ్చి ఫ్యాన్స్ అని వచ్చి మోనా అని వచ్చింది అనుకో ఇట్లా అంట వాళ్ళు ఎట్లా మాట్లాడతాం? నచ్చేం మాట్లాడు, మంచిగానే మాట్లాడు. అసలుకి నీకు ఎందుకు చెప్పాలనిపించింది మళ్ళీ నీకు అరే నత్తి మాట్లాడుతానని చెప్పి పబ్లిక్ లా? అంటే అప్పుడు చిన్న బయటికి పోయింటే మేము, నాది ఫోన్ పోయిండే, అంటే ఎవరు ఎత్తుకోయిండు మధ్యలో, ఎత్తుకోతే ఆయనతో ఐడి కూడా పోయిండేది. సడన్ గా ఒక నెల ఆపేసిన వీడియోలు, నెల అయినాక వచ్చింది ఐడియా. నేను నా నెంబర్ మీద ఉన్నది కదా, నెంబర్ తీసుకొని చేసుకున్నా. చేసుకుంటే అది ఇక తగ్గిపోయిన అనిపించింది నాకు. నత్తి లేదు ఉత్తానే యాక్టింగ్ చేసిన అని చెప్తే ఫాలోవర్స్ పెరుగుతారు ఇంకా, అంటే ఇంకా జర వస్తుంది. అంటే ఇన్ని రోజులు ఇంటర్వ్యూలలో కూడా మనం అర్ధ గంట సేపు నత్తినే మాట్లాడినాం కదా, అట్లే జర ఇంకా క్రేజ్ పెరుగుతా పెరిగింది కూడా. కానీ జర మధ్య వీడియోలు తీయలే కదా, మంచిగా మంచి ఎట్లా అంటే ఇప్పుడు చేస్తున్నావు వీడియోస్ పోయిన అప్పుడు ఎట్లా చేసినావు నీ ఫాలోయింగ్ నువ్వు జైలు వేసి వచ్చే లోపల మొత్తం దీపోయింది. ఎంత దీపోయింది ఫాలోయింగ్? 26,000. 26,000 ఫాలోయింగ్ దీపోయింది. అంటే 26,000 ఫాలోయింగ్ రానికి ఒక్కొక్కటి ఎంత గసాంచుకుంటూ వస్తుంది, ఎంత రగడాంచుకుంటారు ఒక్కొక్కటి ఫాలోయింగ్ రానికి. ఒక్కకే రానికైనా తనలాడతారు. అట్లాంటి 26,000 మంది ఫాలోవర్స్ నీకు పోయారంటే నువ్వు ఇంకేం దానికి డబల్ బాధ లేదా? నాకు బాధ లేదా? ఎందుకు సంపాదించుకుంటది, నాకు ఉంది ఆ టాలెంట్. వృత్తి నువ్వు ఇన్స్టాగ్రామ్ చేసాలి అంటే మిగతా ఏమైనా వేరే దాంట్లో ఏమైనా యాప్లు ఇప్పుడు ఏమైనా చేసావా? ఏం లేదు, నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్. ఎందుకు అట్లా వేరే దాంట్లో ఏం చేయలేరా? అంటే లైట్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఉండాలి మెయిన్ మనకి, అంతేనా? యూట్యూబ్ అంటే మనకు సపోర్ట్ కావాలన్నా, సపోర్టింగ్ ఒక్కంతో కాదు నాకు తెలుసు. మాక్సిమం ఎన్ని వీడియోలు ఉత్తా చిన్న షార్ట్ ఫిలిం లేస్తే, షార్ట్ వీడియోలు షార్ట్ ఫిలిం చేస్తాను అన్ని అవేనా నువ్వు అన్ని షార్ట్ వీడియోలు చూస్తావా? ఏం చూస్తావు? షార్ట్ వీడియోలు. షార్ట్ వీడియోలు అంటే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు అంటే షార్ట్ వీడియోలు వెయ్యరా చిన్న చిన్న ప్రోమోలు అవి చూడవా? నేను క్రోమ్ లో చూస్తాను. చూస్తావా? ఇస్తావా అయితే బ్యాటింగ్? మీటింగ్ ఏం లేదు కానీ చెప్పు. అమ్మా కామా మోహన్ స్మైలీ నీ చాలా మంది అమ్మాయిలు ఉంటారంట కదా? నాకు ఇట్లనే తెలిసింది. మోహన్ స్మైలీ ఉన్నంత గర్ల్స్ పాపులేషన్ ఎవరు ఉంటారంట. చెప్తే ఎవరన్నా అవుతారా? ఏమో ఏం నాకే నవ్వు వచ్చింది ఫస్ట్. అంటే ఈయన నత్తి చూసి పడుతురా లేదంటే ఈయన యాక్టింగ్ చేసి యాక్టింగ్ కి పడుతురా? మోహన్ స్మైలీ మొత్తం టాటూలేనా? నేను చెప్పాలంటే యాపిల్ అంతే. ఎందుకట్లా? నా పక్కల పాయింట్ పోయినప్పుడు నేను లైట్ తీసుకున్నా పోర్లేని. అదే నాకు ఏమైతే ఆ పిల్ల పరిచయం అయ్యి ట్రూగా లవ్ చేసిన. నేను జిందగీలో ఎవరినైనా ఒక ట్రూగా లవ్ చేయరు. పూరా అంటే అంతకు ముందు మస్తు మందిని లవ్ చేసి టైం పాస్ చేసిన. మొత్తం టాటూలేనా అన్ని? ఎందుకట్లా? రోమన్ డ్రింక్స్ ఏమో నువ్వు? రోమన్ డ్రింక్స్ ఏం లే కానీ టాటూలు అంటే ఇష్టం నాకు చిన్న. అంటే మోహన్ స్మైలీ ఈ వీడియోలు చేయకుండా చెప్పు టాటూలు అంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే ఈ వీడియోలు చేయకముందుకు నీకంటూ ఒక గోల్ ఉంటుండే, అరే నేను మంచి ఎదగాలి, చదువుకొని ఒక జాబ్ చేయాలి, అట్లాంటి ఏం లేకుండే నీకు? అన్నుండే ఇక చిన్న అప్పుడు నేను హాస్టల్లో ఉంటుంటే. ఏం హాస్టల్లో? హాస్టల్లో స్కూల్లో. అంటే సోషల్ వెల్ఫేరా? గవర్నమెంట్ హాస్టల్. చెప్పు. హాస్టల్లో ఉంటుంటే అప్పుడు చిన్న 10th క్లాస్లో సిగరెట్లు అలవాటు స్టార్ట్ అయ్యా. దోస్తులు ఉంటారు ఎందుకు సిగరెట్లు అలవాటు అయింది. చిన్నగిలో సిగరెట్లు మాత్రం ఏమన్నా అని సిగరెట్లు అని అనుకున్నా. సిగరెట్లు అలవాటు 2 రోజులు ఎండలు మంద. ఇప్పుడు ఏకంగా గంజాయి.
అంటే ఇప్పుడు బంద్ చేసిన అని ఆ, అంతకుముందు అవుతుంది. ఆహా. అంటే ఇక నువ్వు ఎట్లున్నా తెలుసా, మంచిగా కుల్ల ఓపెన్ అప్ గా నేను ఇట్లా చేస్తా. నేను చేస్తాను, నేను అన్ని చెప్పుకుంటాను. ఆహా, నేను చిల్లరగాడు అనుకుని ఇవ్వడేమన్నా అనుకో ఆ, దేకాను నేను ఇవ్వను. ఆహా, అదేందో నేను చూసుకుంటా బస్. ఆహా. అతలోని గురించి ఆలోచన పెట్టుకోండి. మ్హూ. అంటే నా ఓన్లీ గురించి ఒకటి ఎవడు అతలు, నా గురించి ఒకటి ఎవడు ఆలోచన పెట్టుకోండి అంతే. అంటే ఎవరు నిన్ను కేర్ చేయరు, నిన్ను ఎవరు కేర్ చేయరు. అంతే బస్. అంటే నీ ఫ్రెండ్స్, నువ్వు ఫేమస్ Friends చేస్తారు. కాదబ్బా, ఇప్పుడు ఫేమస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది, ఉంది బస్. ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు వస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, పాత వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. దునియాలో దోస్త్ అన్న కూడా మస్తు ఆ, సంపాదించిన కానీ ఓన్లీ నా అనుకునేటోళ్ళు నన్ను లైక్ మోసం చేసినారు. అవునా, దోస్తాన్ అయితే బాగా మస్తు ఉంది. మస్తు అన్ని చూస్తున్నా అలా ఉంటదని కథ. చేను బయటికి అలాగుంటాయి చేను బయటికి చేను బయటికి ఎత్తునా ఆ, అట్లా మోన్ స్మైల్ అంటే తెలియాలిగా, అలాగే తెతుగా అవలేముందాకుగా ఏమను అవలేముందా తోక రాజు డేనే స్మైల్ నేను కొట్టినట్టుగా. నన్నెందుకు కొడతాడు వాడు? ఆ? వాడు నన్నెందుకు కొడతా ఏ ఊకో. కొడడు. ఇంటిదయ్యి ములకండెడు కొడుకుడు చేతులు తెంగుతాడు ఓను రాజు డేంజర్ గారు. కొడంగల్ శేఖర్ అన్న నేను కొట్టినట్టుగా. ఈ అందరు కొట్టుకుంటాను నన్ను, నీవు కూడా కొట్టినావు మూలకు. నీ అమ్మ ఏమైనా చెప్తే నన్ను ఓళ్ళు కొట్టారు నేను కొట్టినా మస్తు మందిని ఓన్లీ కొట్టినా. ఓ రోజు కొట్టినావు అంటే నేను నువ్వు ఓ రోజు కొట్టినావు. అది కొట్టలేనప్ప ఆ, కొట్టినట్టున్నావు అని. అరే నువ్వు పూరి ఇట్లా మాట్లాడుతూనే నువ్వు పూర సర్కిట్ అయిపోయినావు నువ్వు మొత్తం. అంటే నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నేను మాట్లాడగలుగుతా. వచ్చినాను ఆ? చెల్లెల స్థుతికి వచ్చింది మధ్య. అంటే పిల్ల విషయము ఆ, మాట్లాడుతున్నా ఎప్పుడో చెల్లెల టాపిక్ తీసి ఇట్లా గలీజ్గా ఇట్టాను. ఇట్లా ఓలు వేరేళ్ళు ఆహా, అంటే ఇట్లా మా పిల్లోళ్ళ లవరు ఆ, ఇట్లా తిట్టిండు. ఆహా, అందులో ఇట్లా నిశాన కొట్టిన 60,000 కట్టుకున్నా. ఆ. జైలు. ఆ. మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు చేయలేదు నువ్వు? జైలుకి పోలేను, ఆ, పోలీస్ స్టేషన్ వరకు పోయింది. ఆ, ఇక మా నాయన ఎత్తికర మా వాళ్ళనైతే చాలా బాగా అయింది. ఆ. మీ మమ్మీ డాడీకి అంటే మీ మమ్మీ డాడీకి ఏమని చెప్పాలనుకుంటే ఈ వీడియో ద్వారా ఏమని చెప్తావు? మమ్మీ డాడీకి నాకు ఇప్పుడు చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలన్నా కూడా అర్థమవుతుంది. వాళ్ళు నా కోసం అయితే మస్తు చేసాను. ఆ, మళ్ళీ నువ్వు మీ మమ్మీ డాడీ నాకు కోసం మా నాయన ఇంతవరకు నేను ఎన్ని తప్పులు చేసిన మా ఊళ్ళో మొత్తం నన్ను ప్రతి ఒక్కరు లంగానే అంటాను నన్ను. ఆహా, కానీ మా నాయన కూడా పట్టించుకుంటాడో పట్టించుకోడో అది తెలియదు నాకు. ఆ, ఇంతవరకు నన్ను ఏమనలేదు. ఆహా. ఎంతైనా సరే కొడుకు కింగే డాడీకి. నేను కూడా నేను చెప్తా, నేను కూడా ఉమ్, వాళ్ళు నీకు రూపాయి తెచ్చి పెట్టరు, ఎవడు ఏం తెచ్చి పెట్టరు. ఉమ్, చెప్తే ఏం లాభం అంతే. ఆహా, వినకుండా అంటా నేను డైరెక్ట్. ఉహు. నువ్వు మీ మమ్మీ డాడీ కోసం, మీ గర్ల్ ఫ్రెండ్ కోసం, వైఫ్ వాళ్ళ కోసం మంచి కష్టపడి మంచి ఒక స్థాయిలో ఉండాలా నువ్వు. ఉన్న ఆస్తులు ఉన్నట్టునే నాకు తెలిసి మీకు బాగానే. ఆస్తులు నేను తీయకుండా వాళ్ళు ఆహా, ఆస్తులు తీసుకులే. నేనేమనుకున్నా అంటే జిందగీ ఉన్న తరకు బిందాస్ ఉన్నాను అనుకున్నా. కానీ పైసలు అనుకుని నేను ఫస్ట్ ఫేమస్ అయినప్పుడే ఎన్నో వేరే ఉంటుండే. కానీ నేను ఆహా, పైసలు ఆలోచించలే అన్న. నేను ఆహా. ఫస్ట్ నాకు పేరు కావాలి, ఫేమ్ గట్టిగా రావాలి అనుకున్నా. ఆ, పేరు గట్టిగా వచ్చింది ఆ, కానీ పైసలు లేవు, వీళ్ళు ఇజ్జత్ కూడా లేదు. అంతే. ఇజ్జత్ అంటే దోస్తుల కాడ ఆడిట్ ఉంది అంటే ఇజ్జత్ అంటే పూర ఏదో ఏమో చేస్తాడు అది ఇది కాదు కానీ ఆ, ఆ. పని చేయడాని అంతే. నీకు చెల్లె ఇంకా ఏమని చెప్పాలనుకుంటున్నావా మన వాళ్ళకి? మీరు అలా వీడియోలు చేసే వాళ్ళకి ఏమని చెప్తావా? కొత్తగా వీడియోలు చేసే వాళ్ళకి స్టార్ట్ చేస్తారు కదా తమ్ముళ్ళు. వీడియోలు అయితే వీడియోలు చేసేయండి మామ, మీరు ఎవరిని దేకకుండా ముడ్డవి ఫరక పడదు అనుకోండి. ఇప్పుడు నేను చూడు నిజంగా చెప్తున్నా, నేను నేను నత్తిగా మాట్లాడేటప్పుడు ఎక్కడు కాదు మా ఇంటి వాళ్ళు కూడా తిట్టిండు, వద్దురా చేయకురా. ఎవరిని దేకలే నేను. ఈరోజు తిననిగో ఈ అన్న పక్కన కూర్చొని వచ్చి అర్థం చేసుకో, అంతే కదా. బరాబర్ చెప్పిన. ఏమైనా టాలెంట్ ఉంది మామ, ఎవరిని నువ్వు చిన్న చూపు చూడకు. అట్లని ఏదో ఎవడైనా సరే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఎవరిని చూడు, వాడు యాక్టింగ్ కోసమే చేస్తాడు వీడియోలు తప్పించి ఎవడు అట్లా వాడు ఇట్లా వాడు అట్లా నత్తి బిత్తి అట్లా ఇట్లా ఏం లేకుంటది. ఆహా, ఎవడున్నా యాక్టింగ్ కోసమే చేస్తాడు. ఉహు, ఓన్కి పేరు కావాలి, పేరు అని కాదు, ఫేమ్ ఉంటే జర తెలుసు. నీకు ఫేమ్ ఉంది ఎట్లుంటది నీకు, ఉమ్. 1000 మందిలో ఉన్న నజర్ మొత్తం మనం వినే ఉంటుంది అమ్మ. 1000 మందిలో మొత్తం నజర్ మొత్తం మన మోహన్ స్మైలీ మీద ఉండాలా. అవు బాయ్, బరాబర్ చెప్పినా. బరాబరే నువ్వు చెప్పేదురా అలా ఉంటుంది ఇది కథ. మళ్ళా
అరే బాబు డైలాగ్ ఏముందా ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ అరే బాబు గుర్తింపు గురించి మాట్లాడకరా మనం సబ్సే అవు ఇది తీసేయి ఆ. అరే బాబు గుర్తింపు గురించి మాట్లాడకరా మన మార్కెట్లో మనకంటూ ఒక గుర్తింపు ఉంది మనం సబ్సే అలాగ్ 1000 మందిలో ఉన్న నజర్ మొత్తం మన మీదే ఉండాలి వాయ్ అలాగుందే నీవి. ఒకసారి చిన్న నవ్వి అద్దాలు పెట్టుకొని ఇట్లా నాకు ముఖం చూపాడు కానీ బాషా. లంజుడుగా నత్తి నత్తి అన్నా అనుకో తీసేస్తా నా జేబులో నా కత్తి లంజుడుగా మాలూమేనా మనకు అట్లవి ఉంటది ఇట్లవి ఉంటది అగర్సే నా జోలికి వస్తే నిన్ను కాదు నీ జాతిని దెంగేస్తా నేను కుల్లాబా సరేనా ఇంకా చేసుకొని ఒకవేళ ఈ వీడియో ద్వారా మీ ఫ్యాన్స్ కి కానీ ఏమని చెప్పాలంటే ఏం చెప్తావు? ఎందుకంటే మామ ఈ వీడియో అయితే చూస్తుంటారు కదా మీరైతే పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మీరైతే అన్న పేరు బంటి ఫెలో అన్నకు సపోర్ట్ చేయండి.